6 గ్యారెంటీలు 100 రోజుల్లో ఏకకాలంలో రుణమాఫీలు అనేక పథకాలు ఇంత డబ్బులు అయితేయో ఇంత నిధులు అవసరమో ఇంత బడ్జెట్ అవసరమో మీకు తెలియదా? ఈరోజు మళ్ళీ 40,000 కోట్లు అవసరం పడుతుందని చెప్పేసి మరొకసారి దీన్ని కాలయాపన అంటే ఇంకా పోస్ట్పోన్ చేసేయడానికి ఇప్పటికే కాలయాపన మూడోసారి. ముందు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు తీసుకున్నారు, అవన్నీ కూడా రోడ్లపైన పడే చూసాం ప్రజాపాలన దరఖాస్తులు ఏమనియో. రెండోసారి మళ్ళీ గ్రామ సభలో ఇదే మంత్రులు ఇదే ప్రభుత్వం అంతా పోయి పెద్ద ఎత్తున మరి దరఖాస్తులు తీసుకున్నారు. ఈరోజు మళ్ళీ మూడోసారి మళ్ళీ దరఖాస్తులు తీసుకునే ప్రయత్నం. అసలు యాక్చువల్లీ ఇక్కడ మీకు లబ్ధిదారుల యొక్క పట్టిక మేము పెడతా ఉన్నాం, దీంట్లో ఎవరైనా కంప్లైంట్స్ ఉంటే మీరు పెట్టవచ్చు అని చెప్పి ఆ రకమైనటువంటి ప్రయత్నంలో గ్రామసభ పోతే ప్రజలందరూ తిరగబడంగానే ఇది ఫైనల్ లిస్ట్ కాదు, వీళ్ళు అర్హులైన లిస్ట్ కాదని చెప్పేసి మళ్ళీ కొత్త డ్రామాకు దగ్గర లేపినారు. మళ్ళీ మాట మార్చినారు నిన్న. మరి దరఖాస్తులు పెట్టుకోవచ్చు, దరఖాస్తులు పెట్టుకోండి పెట్టను అని చెప్పేసి. ముందేమో అర్హుల యొక్క జాబితా పెడతా ఉన్నాం, దీంట్లో ఏమైనా అభ్యంతరం ఉంటే ప్రకటించండి అని చెప్పి ఈరోజు మళ్ళీ అది ఫైనల్ లిస్ట్ కాదు, అర్హులు కాదు అని చెప్పి మళ్ళీ అంటే ఇదంతా గ్రామ సభ కాదు, మరి గ్రామ ప్రజలకు యాతన అంటే ప్రజలను యాతన పెడతా ఉన్నారు, ప్రజలని ఇబ్బంది పెడతా ఉన్నారు, ప్రజలని హింసిస్తూ ఉన్నారు. మూడోసారి దరఖాస్తులు అంటే ఏడికేళ్ళే అప్లికేషన్, మళ్ళీ అప్లికేషన్ పెట్టాలి, మళ్ళీ ఖర్చే కదా. సామాన్యమైన పేద ప్రజలకు దరఖాస్తు మళ్ళీ పెట్టుకోవాలంటే మళ్ళీ ఖర్చుతో కూడుకునే పనే కదా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైరవికారులు బ్రోకర్లు ముందుకు వచ్చేసి మళ్ళీ వారిని మోసం చేయడానికి చేస్తున్నటువంటి నాటకంగా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఈ యొక్క ఏ రకమైన సమస్య ఇది ప్రజలకి తీవ్రమైన ఇబ్బంది పెట్టేటువంటి మరి ఒక పనిగా ఇది కనపడతా ఉంది. జనవరి 24, 26 నుంచి 4 పథకాలని చెప్పినారు ముఖ్యమంత్రి గారు. ఇది మళ్ళీ వంచన, ఇది మళ్ళీ ఏ రకమైనటువంటి ప్రకటన అంటే మళ్ళీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, ఏకకాలంలో రుణమాఫీ, పంట బోనసు, రైతు భరోసా, ఇవన్నీ కూడా మళ్ళొక్కసారి మోసం చేయడం. ఇవన్నీ రేషన్ కార్డులు, ఇందిరం ఇండ్లు 26 తారీఖు నుంచి ఇచ్చేస్తున్నామని చెప్పినారు. ఇది మళ్ళీ స్పష్టంగా అర్థమవుతోంది ఇది తూతూ మంత్రంగా ఏదో శాస్త్రానికి ఏదో కొంచెం చేయాలన్నట్టు ఏదో 1, 2, 4, 5 ఇచ్చేసి చేతులు దులుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని స్పష్టంగా అర్థమవుతా ఉంది, చాలా క్లారిటీతో అర్థమవుతా ఉంది. ఏ రకంగానైతే రుణమాఫీ ఏకకాలంలో అని చెప్పి 3 సార్లు ప్రకటన పేపర్లు ఇచ్చి 3 సార్లు చేసి అది కూడా అసంపూర్తిగా మొత్తం పూర్తిగా చేయకుండా సంపూర్ణం చేయకుండా రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఏ రకంగానైతే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నామని చెప్పి సాక్షాత్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారితో ప్రకటన చేయించినారు కాంగ్రెస్ పార్టీ, ఇవి కూడా 26 తారీఖున మరొకసారి ప్రజలని మోసం చేయడానికే అని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది. గ్రామ సభల ద్వారా వారు నిర్వహించే తీరు ద్వారా అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ చేతులు దులుపుకునే పనిలో ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మీరు పాలన చేత కావట్లేదు అని చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనం, ప్రజలే సాక్ష్యం, ప్రజల అనుభవంలో ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దారిలోకి వచ్చి ప్రజల సరైన పాలన అందించడంలో ప్రయత్నాలు చేయండి, సీరియస్గా ఉండండి, కమిటెడ్గా పనిచేయండి. ప్రజలు పడుతున్న బాధలు చూసైనా సరే గుర్తించండి. తప్పకుండా ప్రజా ఆందోళనలు ప్రజా ఉద్యమం వచ్చే వరకు నిద్రపోకండి, నిద్ర లేవండి అని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి స్పష్టంగా మేము చాలా డిమాండ్ చేసినాం, చాలా ఉన్నాయి. ఈ యొక్క పథకాల హామీలలో పథకాల యొక్క కరెక్షన్లో పథకాలు అమలు చేయాల్సినటువంటి అవసరంలో సందర్భాల్లో కొన్ని వారికి కరెక్షన్ చేసుకునే అవసరం ఉంది, కొన్ని చేంజెస్ చేసుకునే అవసరం ఉన్నది. మేము చెప్పినాం గ్రేట్ హైదరాబాద్ నగరంలో మరి రోజువారీ కూలి చేసుకునే వారు కూడా 500 రూపాయలు 400 రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. ఒక డ్రైవర్గా పనిచేసే సామాన్యమైనటువంటి ఒక పౌరునికి
20,000 20 నుంచి 23 24,000 జీతం వస్తుంది, 10-15,000 వాళ్ళ ఇంటికి కిరాయికే పోతుంది. కాబట్టి ఈ వైట్ రేషన్ కార్డు యొక్క సీలింగ్ 2 to 2.5 lakh ఏది ఉందో 3.5 లక్షలకు చేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అటు గ్రామీణ వాతావరణంలో పట్టణ వాతావరణంలో మరి ఆ రోజు 75,000 రూపాయలే తక్కువ ఉంటే దాన్ని 150,000 రూపాయలు గ్రామీణ వాతావరణంలో మరి గ్రామీణ ప్రాంతాల్లో, అదేవిధంగా 2 లక్షల నుంచి 2,50,000 రూపాయలేమో పట్టణ ప్రాంతంలో గ్రేటర్ హైదరాబాద్లో చేసినాం. ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం, మరి మంత్రి గారు, సంబంధిత శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పి దాటివేసే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు చెప్పినారు కదా, గతంలో ఏమి రేషన్ కార్డులు అని చెప్పినారు కదా, మేము 6,50,000 వైట్ రేషన్ కార్డు ఇచ్చినాం, ఆన్లైన్ ఇచ్చేసినాం. వీళ్ళకి జాతర పెట్టేది ఇచ్చినట్టు షోపుటాపిష పని చేయలేదు. మీరు ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు దీని యొక్క ఎలిజిబిలిటీ లిమిట్ని పెంచాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండోది, మేము కట్టినటువంటి 2 పడకల గదులు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కానీ ఇతర పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మేము కట్టినటువంటి ఇళ్ళని పూర్తి చేసిన తర్వాత మీరు ఇందిరమ్మ ఇళ్ళు తీసుకురండి. మీరు ఏం మట్టి తీయకుండా, తట్టడి మట్టి తీయకుండా మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ని తీసుకొచ్చి ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్తే మాత్రం ప్రజలను మోసం చేసిన వారు అవుతారు. మేము కట్టిన 2 BHKకి మీరు కట్టించే ఇందిరమ్మ ఇళ్ళకి నక్కకి నాగలోగా అనుకున్న తేడా ఉంది. కాబట్టి మేము కట్టించినటువంటి ఏవైతే 2 పడకల డిగ్నిటీ హౌసింగ్ యూనిట్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్ మీరు అర్హులైన వారికి అందరూ కూడా మిగిలిపోయినవి అన్నీ కూడా అర్హులైన వారికి ఇచ్చిన తర్వాత మీరు ఇందిరమ్మ ఇల్లు తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు చాలా దగ్గరగా ఉండి గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చేసినటువంటి నిన్న గాలికి వదిలేసి గాలిలో తిరుగుకుంటూ గ్రౌండ్ రియాలిటీని పట్టించుకోకుండా తిరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఎప్పటికప్పుడు బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా గమనిస్తూనే ఉంటుంది, ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటుంది. నిన్న అందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు రావడంతో నిన్న పెట్టినటువంటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా తెలివిగా 40,000 కోట్ల రూపాయలు అవసరమని చెప్పి దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. అంటే మేము మళ్ళీ ఇవ్వమని చెప్పే ప్రయత్నమే చేస్తారు ఇండైరెక్ట్గా. కాబట్టి ఇప్పటికీ 3 సార్లు అప్లికేషన్స్ తీసుకున్నారు. ఇప్పటికీ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టకండి. మేము తీసుకొచ్చిన గతంలో మంచి సిస్టమ్ తీసుకొచ్చినాం. రైతు బంధు టక్కున ఇక్కడ గవర్నమెంట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెడితే అకౌంట్లో పైసలు పడిపోతూ ఉండే, మళ్ళీ దరఖాస్తులు పెట్టమని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. మేము గతంలో చక్కటి సిస్టమ్స్ ఫ్రేమ్ చేసి పెట్టాం. మీరు చక్కగా వాటిని సరిదిద్దుకొచ్చని అమలు చేసుకుంటూ చిన్న లోపాలను సరిదిద్ది ముందు పోయే ప్రయత్నం చేయాలి. కానీ గతం కంటే మేము బాగా చేసామని చెప్పే ప్రయత్నంలో ప్రజలకి మోసం చేస్తూ ఇబ్బంది పెడుతూ నరకం చూపిస్తారు ప్రజలకని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, మరి వీటన్నిటి పట్ల కూడా తప్పకుండా ఈ రేపు ఎల్లుండి కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆశతోని సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నారు. 100 రోజులది 400 రోజులు దాటిపోతూ ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా న్యాయం చేయాలి. చేసే వరకు కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన ఉంటామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా దీంట్లో గ్రేటర్ హైదరాబాద్లో గతంలో చక్కటి సుపరిపాలన, నగర ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఒక ప్రోగ్రెసివ్ అంటే ఒక చక్కటి అడుగులు వేసుకుంటూ ముందు పోయినటువంటి ఈ నగరం ఈరోజు నగరంలో శాంతి భద్రతలకు క్షీణించడం, అభివృద్ధి పూర్తిగా కుంటుపడడం, ముఖ్యంగా ఈరోజు పరిస్థితి నిన్న జరిగిన చర్చలో చాలా ముఖ్యమైన అంశాలు వచ్చినాయి. 40% వీధి దీపాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వెలగట్లేదు.